మనం ఏంటంటే అమ్మాయిని ఎందుకు పడిపోతున్నారు అని అడగడంలో ఏంటంటే కొంచెం ఆడవాళ్ళని తక్కువ అంచనా వేసినట్టు అవుతుంది. ఇప్పుడు ముఖ్యంగా మనం మాట్లాడాల్సింది ఏంటంటే మీరందరూ కలిసి చేసిన ఈ మహాప్రయత్నంలో ఈరోజు ఎల్లూరు శ్రీనివాస్ అరెస్ట్ అవ్వడము చాలా గౌరవం. ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ పోలీస్ అధికారులు చేసిన చొరవతోని ఎక్కడో మధ్యప్రదేశ్ నుంచి తీసుకురావడము, వాళ్ళు రాత్రింబవలంతా వాళ్ళకు కుటుంబాలు ఉన్నాయి కదా. మీరందరూ చేసిన ఈ ప్రయత్నంలో మీడియా సోదరులందరికీ కృతజ్ఞతలు, పోలీస్ అధికారులకి కృతజ్ఞతలు. ఇప్పుడు ఈ అమ్మాయి బయటికి వచ్చింది అని అంటే ముఖ్య ఉద్దేశం ఈవిడ ఏం చెప్తుందంటే వేరే వాళ్ళు కూడా ఉన్నారు కానీ రావడానికి కొన్ని కారణాలు ఉండవచ్చును, నాకు జరిగినట్టుగా వేరే వాళ్ళకి జరగకూడదు, జనవరి 25కు ఈ అమ్మాయికి తాళి కట్టినట్టుగా వేరే వాళ్ళకి తాళి కట్టాడు అన్న ఆలోచన ఆయన చేశాడు, కొన్ని విషయ వివరణలు ఉన్నాయని ఈవిడ చెబుతుంది. అధికారికంగా ఏంటంటే ఆజాద్ గారు అడ్వకేట్ గారు ముందుకు రావడం చేత అన్ని విషయాలు ఆయన గారికి అప్పచెప్తాము, దాని ద్వారా మిగతా ఆడవాళ్ళకి ఎలాంటి న్యాయ నిర్ణయాలు జరుగుతుందని చెప్పేసి ఇప్పుడు మహిళా కమిషనర్ గారు అమ్మగారు తీసుకోవడమే కానీ, తెలంగాణ పోలీస్ అధికారులు తీసుకోవడమే కానీ, మిగతా న్యాయస్థానానికి సంబంధించిన విషయ వివరణలు కూడా ఒకటి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మోకిలా పోలీస్ స్టేషన్లో ఆయన ఒక కేసు నిమిత్తమే ఉన్నాడు, కానీ మిగతా వాళ్ళందరి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ దాకా రావడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం కూడా ముఖ్యమైన కారణం ఏంటంటే మనకి కూడా ఒక అడ్వకేట్ ద్వారా అంటే ఆజాద్ గారు చేసిన ముమ్మరమైన వారం రోజుల ప్రయత్నంలో ఈరోజు మనకు కూడా రుద్ర గారు ఒక కాగితం వస్తుంది డీజీపీ గారి నుంచి కానీ ఎస్పీ గారి నుంచి, కాబట్టి మనం ఆ రాధిక అనే అమ్మాయిని కూడా తీసుకొచ్చి మనకు కావాల్సిన విషయ వివరణలో మనం కూడా కేసులు పెట్టాము, ఎందరో ముందుకు వచ్చారు. కాబట్టి న్యాయపరమైన నిర్ణయాలు తీసుకోవడానికని ఆయన ఇన్ని రోజులు ఎక్కడున్నాడో తెలియలేదు, కానీ మొత్తానికి తెలంగాణ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఒక కస్టడీలో ఉండడం చేత మేము ఇమీడియట్గా అడిగే అధికారము, ఇమీడియట్లీ ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నదని చెప్పేసి అడ్వకేట్ గారు ఇచ్చిన సలహా మేరకు నడుస్తున్నది. ఇక్కడ సాధువునైనా నేను ముందుకు రావడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ ఆడబిడ్డ నన్ను అప్రోచ్ అయ్యి ఇలా తాళి సనాతన ధర్మం పేరిట ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలని మీరు ధర్మం కోసం పోరాడుతున్నారు కాబట్టి ఆపాల్సిన అవసరం ఉందని చెప్పారు. కాబట్టి ఏంటంటే మేము ముందుకు రావడము, దీంట్లో ఛానలైజేషన్లో మీరందరూ ముందుకు తీసుకెళ్లడము, ఇలా ఉంటే ఒక వ్యవహారంలో భానుగారు అక్కడ నుంచి వరంగల్, అక్కడ విజయవాడ నుంచి ఆయన గారు చేసిన ప్రయత్నంలో ఎన్నో వివరాలు సేకరించారు. ఇప్పుడు మీరు ఇక్కడ ప్రయత్నం చేశారు, ఆయన అక్కడ ప్రయత్నం చేశారు. కాబట్టి జై భీమ్ సంబంధించిన అత్యంత ముఖ్యమైన ఎవిడెంట్ కలెక్టర్ ఈయన గారు ఆ కలెక్షన్ తీసుకున్న తర్వాత చాలా 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 అంబేద్కర్ గారి విషయంలో ఆయన దుర్భాషలాడడం తర్వాత ఎన్నో కేసులు పెట్టారు. అంబేద్కర్ గారి విషయంలో ధర్మరక్షణ కోసం అని చెప్పేసి ఈరోజు బడుగు బలహీన వర్గాల జీవితాలన్నిటికీ ఒక ఆశాకిరణం అనుకున్న ఆ మహానీయుడి పైన కూడా అలాంటి అవాంఛనమైన దుర్భాషలు ఆడడం కూడా మనకి చాలా సిగ్గుచేటు. ఇప్పుడు అఘోరి శ్రీనివాస్ వల్ల జోగినీలకు చెడ్డ పేరు, వాళ్ళకి జోగినిలో వ్యవస్థ కూడా చెడ్డ పేరు, వాళ్ళని జోగిని కాదని నిర్ణయించారు వాళ్ళు. ఇప్పుడు చూడండి సాధు సత్పురుషులందరూ ఒక అఘోర అఖాడ నుంచి రాజేష్ నాథ్ గారు ఎంతో ప్రయత్నం చేసి ఆయన గారు అఘోర అఖాడకు సంబంధించిన వ్యక్తి కాదని రుజువు చేశారు.